ఒకనాడు పరమశివుడు పార్వతీదేవిల వద్దకు నారద మహర్షి ఒక అమూల్యమైన జ్ఞానఫలాన్ని తీసుకువచ్చాడు. అది చూసి గణపతి, కుమారస్వామి ఇద్దరూ ఆ పండు నాకని పట్టుబట్టారు. అప్పుడు శివుడు ఒక షరతు పెట్టాడు. ఎవరు ముందుగా ముల్లోకాలను ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఈ ఫలం దక్కుతుంది. ఇది విన్న వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనాన్నెక్కి వేగంగా లోకాలను చుట్టెయ్యడానికి బయల్దేరాడు. కాని గణపతి ఆలోచించాడు. తన మాతాపితరులే అఖిల బ్రహ్మాండ స్వరూపులని గ్రహించాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణతో సమానం అనే శాస్త్రవచనం ప్రకారం వినాయకుడు భక్తితో పార్వతీపరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. గణపతి బుద్ధికుశలతకు, భక్తికి మెచ్చిన శివపార్వతులు ఆ జ్ఞానఫలాన్ని వినాయకుడికే అందించారు. అలా వినాయకుడు తన బుద్ధితో అగ్రపూజను, జ్ఞానఫలాన్ని అందుకున్నాడు. సర్వం వినాయకార్పణమస్తు.